నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక డాక్టర్గా, ఒక ఐఏఎస్గా, తర్వాత లోక్సత్తా వ్యవస్థాపకుడిగా ఎందులో సాటిస్ఫై అయ్యారు? మేము ఒక డాక్టర్గా ఇన్స్పైర్ అయ్యి కావాలా మిమ్మల్ని చూసి, ఒక ఐఏఎస్గా కావాలంటారా, ఒక లోక్సత్తా వ్యవస్థాపకుడిగా కావాలంటారా? రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మ్యాస్ అంటారు. అదే పనిగా ఆ రాయి తిరుగుతామంటే అది దానికేమీ పట్టదు, పాకుడు పట్టదు. అట్లా నాలాంటి వాళ్ళం రకరకాలు పెడుతున్నాడు. ఎందుకంటే ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ నిజంగా లేదు. ఈ సంతృప్తిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, వ్యక్తిగతంగా మనకు చేతనైనంత చేస్తున్నామా, ఆ సంతృప్తి ఆలోచన ఉన్న వాళ్ళకి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి, క్రమశిక్షణ వాళ్ళకి ప్రతి చోట లభిస్తుంది. నేను డాక్టర్గా ఎక్కువగా ప్రాక్టీస్ చేయకపోయినా కూడా ఇప్పటికే నాకు గుర్తున్నది, ప్రమాదంలో ఉన్న ప్రాణాన్ని కాపాడితే ఆ వాళ్ళ కళ్ళల్లో తొణికిసాడు కృతజ్ఞతాభావం, నా మనసులో ఉప్పొంగేటువంటి ఆ ధైర్యం, ఆనందం ఇప్పటికే గుర్తున్నది. అట్లాగే ప్రభుత్వంలో చేరాక ఒక అధికారిగా ఎంతమంది కన్నీళ్ళు తొడగలిగానో నాకు ఇప్పటికీ తలుచుకుంటుంటే, ఇవాళ జీవితంలో మిమ్మల్ని నిలబడుతున్నానంటే కేవలం 35 ఏళ్ల క్రితం కూడా పట్టాభిరామ్ గారు మా జిల్లాకు వచ్చిన రోజుల నుంచి కూడా ఎంత చేసామో ఆ ప్రజలకు తెలుసు. ఆ చేసామన్న తృప్తి పౌర సమాజంలో ప్రత్యక్షంగా తృప్తి ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద లక్ష్యాలను మనం ఎప్పుడైతే మనకు ముందు పెట్టుకున్నామో ఆ లక్ష్యాలు వెంటనే ఆ లక్ష్యాల సాధనకి ఓ మనిషి జీవితంలో మార్పుకి ఉన్న లింక్ అంత తేలిగ్గా తెలియదు, చాలా దూరం ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కనీసం 3 రాజ్యాంగ సవరణలు ఈ దేశంలో సాధించిన వాడిని. 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తినిస్తుంది, చాలా గొప్ప విజయాల్లో ఒకటి. కానీ సహకార సంఘాల స్వయం ప్రతిపత్తికి ఒక మనిషి జీవితం బాగుపడడానికి లింక్ అంత స్పష్టంగా ఉండదు. కాబట్టి ఆ సంతృప్తి ఏ రకమైన సంతృప్తి కోరుతున్నారు? క్షణికంగా వెంటనే నాకు ఆనందం కలగాలి చేసిన ఫలికి, నాకు ఆ ఫలితం గోచరించాలి కళ్ళకి, ఇతరులకు అర్థం కావాలనుకుంటే ఒక రకమైనది. ఒక మంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నా దృష్టిలో అంతకంటే మంచి ఉద్యోగం ఇంకోట్లేదు. వెంటనే న్యాయం చేయొచ్చు, చిత్తశుద్ధి ఉండి, వృత్తి నైపుణ్యం ఉండి, నిజాయితీ ఉంటే వెంటనే న్యాయం చేయొచ్చు అక్కడికక్కడ. కాబట్టి ఏది తక్కువ అనుకోబోకండి. కానీ కొంతమందికి మరి పురుల్లో పుట్టిన బుద్ధి వలనో, సమాజం అవసరాల వలనో ఇది చాలదు, ఈ పని చేయకపోతే అంత అద్భుతంగా కృషి చేసినా కూడా ఈ దేశంలో అనుకున్న ఫలితాలు రావు, ప్రజలకి అవకాశాలు అందు అనుకున్నప్పుడు దూరంగా ఉన్న అంశాల కోసం కృషి చేయాల్సి వస్తుంది. అంచేత నాకు ఇంతవరకు ఏ పని బలవంతంగా చేయలేదు, ఇష్టం లేని పని చేయలేదు, అసంతృప్తి అసలే లేదు.